శివారులో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. ఏకంగా గన్తో పోలీసుల్ని బెదిరించి పరారైపోయింది. అయితే సినీ ఫక్కీలో పోలీసులు చేస్ చేసి ఆ దుండగల్ని పట్టుకున్నారు. హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లో కాల్పుల కలకలం రేగింది. గంజాయిని తరలిస్తున్న ముఠాని అడ్డుకున్నారు పోలీసులు. గన్తో బెదిరించింది స్మగ్లింగ్ ముఠా పోలీసుల్ని. అయితే గాల్లోకి కాల్పులు జరిపి ముఠా సభ్యులు అక్కడి నుంచి పరారైపోయారు. వారిని వెంబడించి ముఠాను పట్టుకున్నారు పోలీసులు. 200 కిలోల గంజాయిని పట్టుకున్నారు. అలాగే ఒక కారును కూడా సీజ్ చేశారు. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రంజిత్ సిద్ధంగా ఉన్నారు. రంజిత్, ఈ స్మగ్లింగ్ ముఠా ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి గంజాయి వ్యాపారం చేస్తూ ఉన్నారు? ఏమైనా పోలీసులు ప్రాథమిక సమాచారం సేకరించారా? పోలీసులకు వచ్చిన పక్కా సమాచారం మేరకు ఒరిస్సా నుండి కొంతమంది వ్యక్తులకు సంబంధించిన ముఠా హైదరాబాద్ కి గాంజాయి సరఫరా చేస్తుంది. అది కూడా రెగ్యులర్ గా వాడేటువంటి కారులో ఈ గాంజాయి సరఫరా చేస్తుంది అన్నటువంటి ఒక సమాచారం మేరకు పోలీసులు ఆ వాహనాన్ని వెంబడించారు. దాదాపు 200 కిలోలకు సంబంధించి గాంజాయిని అందులో తరచుగా ప్రతి వీకెండ్ అందులో సరఫరా చేస్తున్నారు అన్నటువంటి సమాచారం మేరకు పోలీసులు వారికి సంబంధించిన కదలికలపై నిఘా పెట్టిన తర్వాత వాహనం సంబంధించి వ్యవహారం బయటపడింది. సో అదే వాహనంలో 200 కిలోల గాంజాయిని తీసుకొచ్చేటువంటి క్రమంలో పోలీసులు ఆ వాహనాన్ని వెంబడించారు. సో ఇదే క్రమంలో కారులో కూర్చున్నటువంటి 5 వ్యక్తులు కూడా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పోలీసులు అక్కడ ఎదురుపడేటువంటి క్రమంలో రివాల్వర్ చూపించి అక్కడ నుండి పారిపోయారు. ఆ తర్వాత పోలీసులు అదనపు బలగాన్ని రప్పించి అక్కడ టికెటింగ్ ఏర్పాటు చేసినటువంటి క్రమంలో ఈ 5 సభ్యులకు సంబంధించి ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వీరు రెగ్యులర్ గా హైదరాబాద్ కు ప్రతి వారంలో 200 కిలోల చొప్పున గాంజాయిని సరఫరా చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పెడ్లర్లు, ఇక్కడ ఉన్నటువంటి కన్జ్యూమర్స్ కి వీరు విక్రయిస్తున్నట్టుగా కూడా పోలీసులు దర్యాప్తులో తెలిసారు. ఈ 5 సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం 5 గంటలకు కూడా ఈ 5 సభ్యులకు సంబంధించి మొత్తం ఏ రకంగా వీరు గాంజాయి సరఫరా చేస్తున్నారు, ఎంత పెద్ద మొత్తంలో వీరు హైదరాబాద్ తరలించి ఇక్కడ ఎవరెవరికి విక్రయిస్తున్నారు అన్నటువంటి వివరాలన్నీ కూడా సిపి మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు. రైట్, థ్యాంక్ యూ రంజిత్.